ఫ్రెండ్స్, ఈరోజు నా అందరికి ఇష్టమైన మాట, ప్రపంచంలో ఎక్కువగా వాడబడుతున్నటువంటి మాట, ప్రతిదినం మన యొక్క సంభాషణలో, కుటుంబాలలో, ప్రపంచంలో, సమాజంలో వినపడే మాట ప్రేమ. ప్రేమ ప్రేమ లవ్ లవ్ లవ్. ఒక ఇద్దరి స్నేహితుల మధ్య స్నేహం బాగుండాలంటే అక్కడ ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మధ్య కుటుంబం సంతోషంగా ఉండాలంటే అక్కడ ప్రేమ ఉండాలి. సమాజంలో తారతమ్యాలు లేకుండా, కులమత, ధనికులు పేదలు అనేటువంటి వివక్షత లేకుండా కలిసి ఉండాలంటే అక్కడ ప్రేమ ఉండాలి. కానీ నిజానికి ఒక మాటలో చెప్పాలంటే ఇదే కదండి ఇప్పుడు లోపించింది. కానీ బైబిల్ అద్భుతమైనటువంటి నిర్వచనం ప్రేమకు చెప్తుంది. నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటేనండి, మనం కూడాను ఈ ప్రేమ అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి అనిర్వచనమైనటువంటి ఈ మాటకు అర్థం తెలిసినప్పుడు, జీవితాన్ని వేరొక కోణంలో చూసినప్పుడు, ఇతరులతో కానీ, సంఘముతో కానీ, కుటుంబంతో కానీ, భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, అక్కడ దాకా ఎందుకు, ఈ సువిశాల భారతదేశంలో ఉన్నటువంటి అనేక జాతులు, అనేక భాషలు, అనేక వర్గాలు, అనేక మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రేమ అనేటువంటి ఈ యొక్క మంచి మనసును కలిగి ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించవచ్చు. ఈ శాశ్వతమైనటువంటి ప్రేమకు నిజమైన అర్థాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తి యేసు ప్రభువు అని మనందరికీ తెలుసు. ఆయన ఈ ప్రేమతో మనల్లందరినీ ప్రేమిస్తున్నాడు కనుక మనం కూడాను ఇతరుల పట్ల ఆ ప్రేమను కలిగి జీవించాలి. ఒక మాట, ప్రేమనంటే శరీర సంబంధమైనటువంటి కామవాంఛలను తీర్చుకునేది కానే కాదండి. వివాహంలో కూడా ఈ యొక్క విషయానికి తావులేదు. అప్పుడే జీవితం అందంగా ఉంటుంది, అప్పుడే కుటుంబాలు సుఖ సౌఖ్యాలతో ఉంటాయి, అప్పుడే సమాజము అంతా కూడాను దేవుని యొక్క ప్రేమతో మనుషులు మెలుగుతారు. అక్కడ ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యత అనేటువంటిది ఉట్టిపడేటట్లుగా కనపడుతుంది. అలాంటి ప్రేమ కోసం యేసయ్య దగ్గరకు వచ్చి ప్రార్థన చేద్దామా? మీరేమంటారు? ప్రార్థన చేస్తే తప్పకుండా ఇస్తాడు. మీరు ఇలాంటి ప్రేమను కలిగి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.